నెల్లూరులో గణేష్ మండపాల దగ్గర కోలాహలం నెలకొంది. వాడవాడల స్థానిక యువత పెద్ద సంఖ్యలో విజయేశ్వరుని మండపాలు ఏర్పాటు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్థానికంగా ఉండే యువతంతా కలిసిమెలిసి ఉత్సాహంగా వినాయక చవితిని జరుపుకుంటూ ఐకమత్యాన్ని చాటుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. అయితే మొత్తానికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గణేష్ మండపాల వద్ద కోలాహల వాతావరణం అయితే నెలకొంది. ఉదయం నుంచి కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మండపాల వద్ద ప్రత్యేక అలంకరణలు, భారీ సెట్టింగులు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు వాడవాడల్లో కూడా స్థానిక యూత్ ఆధ్వర్యంలో సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. నెల్లూరులోని వెంగళరావు నగర్ ప్రాంతంలో ఉన్న ఒకసారి మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూస్తే గణనాథుని ఏర్పాటు చేసి ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నుంచి 5 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలను కూడా నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యూత్ కమిటీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వివిధ ఆకృతుల్లో కూడా విఘ్నేశ్వరుని కొలువు తీర్చి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖర్జూరాలతో కొన్ని దగ్గర వినాయకుడిని తయారు చేశారు. అదేవిధంగా రుద్రాక్షలతో తయారు చేశారు. పసుపు కుంకుమతో వివిధ అలంకారాలను కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయాల వద్ద ఉదయం నుంచి కూడా గణేష్ మహారాజ్కి జయ అంటూ నినాదాలు చేస్తూ స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక సందడి వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ యూత్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలాగ జరుగుతున్నాయి ఉత్సవాలు ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? ముందుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా 33వ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరియు 33వ డివిజన్లో ఉన్నటువంటి వెంగళరావు నగర్ సి బ్లాక్ నందు గత 40-45 సంవత్సరాల నుంచి గతంలో పెద్దవాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. కానీ దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా వినాయక చవితి శుభాకాంక్షల్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తుంటారు. దాంట్లో భాగంగా అది 5 రోజులుగా దీన్ని పూజించుకొని ఇక్కడ కొంచెం ప్రోగ్రాలన్నీ కూడా నిర్వహించుకుంటూ 5వ రోజు కూడా నిమజ్జన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ భగవంతుని ఆశీస్సులు కూడా ఈ వెంగళరావు నగర్ ప్రజలందరి మీద కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? ఎలా ఉంటుంది? ఇక్కడ గత 45 సంవత్సరాల నుండి ఇలా పెద్దవాళ్ళు ఫస్ట్ మా పెద్దవాళ్ళంతా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మేము అందరం దీన్ని కొనసాగిస్తున్నాము. ఈ సంవత్సరం పెద్ద లడ్డు కూడా ఏర్పాటు చేశారు. ఎలా ఉంది? ఈసారి చాలా అద్భుతంగా లడ్డు కానీ ఆ శివలింగం ఆకారం కానీ బాగా చేశారు. ఇలా పిల్లలందరూ కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. చూడొచ్చు విజువల్స్లో కూడా మనం చూస్తే ఏదైతే యూత్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ప్రతి వాడల్లో కూడా ఇదే విధంగా యూత్ అంతా కలిసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఒక సందడి వాతావరణంలో అయితే కొనసాగిస్తున్నారు. గతంలో హైదరాబాదు ఏదైతే బాంబే నగరాలకే పరిమితమైనటువంటి అనేక విగ్రహాలు కూడా ఈసారి నెల్లూరుకి తరలి వచ్చాయని చెప్పుకోవచ్చు. నెల్లూరులో భారీ ఎత్తున సెట్టింగ్స్లు కూడా ఏర్పాటు చేసి 5 రోజులు అదేవిధంగా 9 రోజులు 11 రోజుల పాటు ఏదైతే నేత్రపర్వంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఒక నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవస్థానాల్లో కూడా ఉదయం నుంచి ఏదైతే గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఉత్సవాలను ఏర్పాటు చేసి ఉట్టి మహోత్సవాలతో పాటు విశేషంగా కూడా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లాలో విఘ్నేశ్వరునికి సంబంధించి వినాయక చవితి వేడుకలు ఉదయం నుంచి అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇది నెల్లూరు జిల్లాలో వినాయక చవితిలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. తిరుపతి జిల్లా వెంకటగిరి అమ్మవారి శ్రీ పోలేరమ్మ